ఇక తమిళనాడును కూడా భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఒకవైపు కుండపోత వానలు, మరోవైపు భారీ ఈదురుగాలులతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలు విలవిల్లాడిపోతున్నాయి. 4 రోజుల నుంచి నీలగిరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలో పలుచోట్ల కొండ చెరలు విరిగిపడి భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో నీలగిరి కొండల్లో రైలు సర్వీసును నిలిపివేశారు. రాకపోకలు నిలిచిపోవడంతో పర్యాటకుల్ని వెనక్కి పంపించేస్తున్నారు అధికారులు. కేరళలో కురుస్తున్న వర్షాలకు నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్ని వరద ముంచెత్తుతోంది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దీంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.